రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. హోమ్ మినిస్టర్ అనిత గారు ఈ గంజాయి లేని రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి ప్రకటించారు. ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి. ఈ గంజాయి మొక్కలకు అనేక మంది బలైపోతూ ఉన్నారు. కాలేజీ విద్యార్థులు కానీ యువకులు కానీ అనేక కుటుంబాలు సర్వనాశనం అయిపోతా ఉన్నాయి ఈ గంజాయి డ్రగ్స్ వల్ల. ఈ డ్రగ్స్ ని గంజాయిని అరికట్టాలి. పెంచలేని హత్య చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే దానికి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, గంజాయి మాఫియా హత్యాకాండకి గురైన పెంచలయ్య హత్యను నిరసిస్తూ గంజాయిని పూర్తిగా నిషేధించాలని, పెంచలయ్య కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇచ్చి ఆ కుటుంబానికి సంబంధించిన భార్యకు ఉద్యోగం ఇవ్వాలని, 2 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన పని సిపిఎం పార్టీ కార్యకర్తలు, డివైఎఫ్ఐ, ప్రజాపార్టీ మండలి, ఇలా ప్రజా సంఘాల కార్యకర్తలు చేస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రభుత్వం పూర్తిగా సహకరించాల్సింది పోయి ప్రభుత్వం చాలా నిర్లిప్తంగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందన జరగాల. గంజాయి రహిత నెల్లూరుగా కానీ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ మేము చేస్తామని చెప్పడం మాత్రమే కాదు, ఆచరణలో ఎవరైతే ఈ ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గంజాయి మాఫియా దారుణానికి హతమైన కామ్రేడ్ కె పెంచలయ్య హత్యను నిరసిస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నెల్లూరు నగరంలోనే అతను నివసించేటటువంటి ఏరియాలో ఏదైతే గంజాయి వ్యాపారం చేస్తున్నటువంటి అరవ కామాక్షికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి యువత బాగుపడాలి, విద్యార్థులు బాగుపడాలి, స్థానిక ప్రజలందరూ కూడా బాగుండాలి. కాబట్టి నువ్వు ఇలాంటి గంజాయి వ్యాపారాలు, అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదు అనేటటువంటి విజ్ఞప్తిని ఆమె తిరస్కరించి, నాకే ఎదురు చెప్తావా, నా వ్యాపారాలను కొనసాగకుండా చేస్తావా అని చెప్పినటువంటి క్రమంలో పెంచల ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేయడం జరిగింది. దానికి కక్ష కట్టినటువంటి ఈ అరవ కామాక్షి గంజాయి మాఫియాని మొత్తం 14 మందిని సమకూర్చుకొని పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటటువంటి క్రమంలో అత్యంత కిరాతకంగా దారుణంగా చంపేశారు. ఈ దారుణాన్ని నిరసిస్తున్నాం. ప్రజలు, విద్యార్థులు, సామాజికవేత్తలు అందరూ ఆలోచించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క సంస్కృతి మన నెల్లూరు నగరంలో కాదు, నెల్లూరు జిల్లాలో కూడా ఉండకూడదు. ఈ మాఫియాని అంతమొందించేదానికి మనందరూ కూడా కృతనిశ్చయంతో ఉండాలి. పోలీసు వారు కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేటటువంటి కార్యక్రమం ఉంది. ఆ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా ప్రజలను చైతన్యం చేసేదానికి కీలకమైనటువంటి కార్యక్రమాలు కూడా సిపిఎం పార్టీ తీసుకోబోతుంది. ఇప్పటికే భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్మించేదానికి రేపు మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో కూడా భవిష్యత్ కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటాం. నా పేరు వనజ. నేను సిపిఐ పార్టీ మహిళా సంఘం NFIW నగర మహిళా సమాఖ్య అధ్యక్షురాలని. పెంచలయ్య హత్య జరగడం చాలా దారుణమైన విషయం. అటువంటి హత్య చేసిన జనాభా ఈడ మన మధ్యలో ఇంకా చాలామంది కూడా ఇట్లాంటి డ్రగ్స్ మాఫీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం దగ్గరకు తీసి మరీ పోషిస్తుంది. గతంలో ఎన్నడూ లేదు ఇంత దారుణంగా గంజాయి ఇట్లాంటివి జరగడం, ఇట్లా హత్యలు కానీ, ఆడవాళ్ళపైన అత్యాచారాలు కానీ, మర్డర్లు జరగడం కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవానికి వీళ్ళ అండదండల్లోనే జరుగుతున్నాయి. వాళ్ళు ఒక పార్టీలోకి ఒక మహిళని ఆహ్వానించేటప్పుడు మీరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆమె ఎటువంటి పార్టీకి ఉపయోగపడుద్ది, ఒక కార్యకర్తగా మన కాడికి తీసుకునేటప్పుడు అసలు ఆమె ఏం చేస్తుంది తెలుసుకోకుండా తీసుకుని వచ్చుకుంటున్నారా? వాడు చూసేమో ఆయన వైసీపీలో వచ్చింది, ఆమె వైసీపీ ఆమె అనేసి ఆమె పేపర్కి పెడుతున్నారు. ఇటు ఈయన చూస్తే ఇప్పుడుండే అధికార పార్టీ వాళ్ళు ఆమె మా పార్టీ, ఆమె కాదు, ఆమె వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఏం డ్రామాలు ఆడుతున్నారా, నాటకాలు ఆడుతున్నారా? మీరు సిగ్గు లేదా ఈ ప్రభుత్వానికని మేము అడుగుతున్నాము. ఆ బిడ్డల ముందర ఆ తండ్రిని ఆ రకంగా చంపారు. కమ్యూనిస్టులు ఊరికేనే ఉన్నారనుకుంటున్నారా మీరు? ఏం చేస్తారని అనుకుంటున్నారా మీరు? ఈ ప్రభుత్వం సిగ్గు లజ్జ ఏమాత్రం ఉన్నా ఇప్పటికైనా సరే ఈ నెల్లూరు జిల్లాలో ఈ డ్రగ్స్ గంజాయి లేకుండా చేయండి.
మీ పార్టీలో ఉండేవాళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో ఇప్పటికైనా తెలుసుకోండి. లేదంటే ప్రజలు ఏం బుద్ధి చెప్తారో మీకు ముందే తెలుస్తుంది. ఇది మేము ఇచ్చేది ఈ మహిళా సంఘంగా వార్నింగ్ అనుకోవచ్చు, మంచి మాట అనుకోవచ్చు, సలహా అనుకోవచ్చు. మీ పార్టీలో తీసుకునే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసుకొని తీసుకోండి. అయితే నెల్లూరులో ఇప్పుడు దాకా మగవాళ్ళే నేర చరిత్ర ఉంది. ఈ మధ్య కొంతకాలంగా లేడీ డాన్లు ఏర్పడ్డారు. నెల్లూరు ఏమైనా అభివృద్ధి అయిందనుకుంటారు? లేడీస్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది అదే కదండి. ఒక మహిళ వస్తుంది కదా అంటే ఆమెను తీసుకొని వచ్చుకుంటున్నారు. తీసుకొచ్చేటప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలియకుండా తీసుకొస్తున్నారా? మీరు ఆమెకి ఏం అవసరం ఉంటుందని ఆమె వస్తుంది మిమ్మల్ని ఆశించి. మీరు గుర్తించుకోండి. మీరు అవి గుర్తించుకోకుండా ఇప్పుడు 2 పేర్లు పెట్టారు. ఒక ఆమె అరుణ, ఇంకొక ఆమె పేరు కామాక్షి. ఇంకెందరున్నారో బయటికి రాని వాళ్ళు మీరు గమనించుకోండి. ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనేసి ఈ కొట్లాటలలో ఉన్నారే తప్ప మీ వెనక ఏం జరుగుతుంది? ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? రౌడీ రాజ్యంగా ఏలడానికి వస్తున్నారా? రాజకీయంగా ప్రజలకి న్యాయం చేయడానికి వస్తున్నారా? ఏ రకంగా మీరు వస్తున్నారు? మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని ఒకటే మాట, మీ నాయకులు ఏం చేస్తున్నారో చూసుకోండి. సూపర్ 6 పేరుతో అనేక రకాల పథకాలు పెట్టారు. ఏం ఉపయోగపడుతున్నారో చూడండి. ఈ విద్యార్థి సంఘం వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారో చూడండి. మీరు దేనికి ఉపయోగపడుతున్నారో చూడండి. రచ్చలు పెట్టడం, కొట్లాట పెట్టడానిక? మీరు ఇంత పెద్ద అనుభవస్తులు, మీ వెనక ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతే ఎలాగండి? ఇది మా సలహా, మా సూచన. నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలకి రక్షణ కల్పించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లాలో గంజాయి గ్యాంగులు, డ్రగ్స్ మాఫియాలు రెచ్చిపోతూ ఉన్నాయి. ఈ యొక్క ఆగడాలు తీవ్ర స్థాయికి చేరాయి. గడిచినటువంటి సంవత్సర కాలంలో నెలకు 2-3 మర్డర్లు అనేక చోట్ల ఈ గంజాయి గ్యాంగులు, డ్రగ్స్ మాఫియాలు ఇవాళ అరాచకాల వల్ల జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఈ నెల్లూరు జిల్లాలో ఎవరైనా బయట తిరగాలనంటే ఈరోజు మహిళలు కానీ సామాన్య ప్రజలు కానీ తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతూ ఉన్నారు. దీనికి కారణం ఈ జిల్లాలో డ్రగ్స్ మాఫియా, గంజాయి గ్యాంగులు అనేటటువంటి వాటికి భయం లేనటువంటి పరిస్థితి. గత 7-8 ఏళ్ల నుంచి పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు పరోక్షంగా ప్రత్యక్షంగా వీళ్ళకి వత్తాసు పలకడం, వీళ్ళకి అండగా నిలబడడం ఈ పరిస్థితికి కారణం. నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వద్ద డ్రగ్స్ మాఫియా, గంజాయి గ్యాంగులు కలిసి కామ్రేడ్ కె పెంచలయ్య సిపిఎం పార్టీ కార్యకర్త, ప్రజానాట్య మండలి కళాకారుడు, యువనాయకుడు, ఆ ప్రాంతంలో గంజాయి లేకుండా, డ్రగ్స్ లేకుండా ఉండాలని ఆకాంక్షించి దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పెంచలయ్యని అతి కిరాతకంగా కన్న బిడ్డల కళ్ళ ఎదుట కత్తులతో, గొడ్డలతో నరికి చంపారు. ఒక్కసారి నెల్లూరు జిల్లా ఉలిక్కిపడింది. మరింత భయాందోళనలో ఈరోజు ప్రజలు ఉన్నారు. ఇంత పరిస్థితులు జరుగుతున్నాయి. ఈరోజు నెల్లూరు జిల్లా బంద్ జరుగుతూ ఉంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారు. కానీ 3 రోజులు అవుతుంది ఈ పరిస్థితులు నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర హోంమంత్రి కానీ ఒక్క ప్రకటన కూడా దీని మీద చేయకపోవడం, నామమాత్రమైన స్పందన కూడా లేకపోవడం అని అంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మేము ఈరోజు నెల్లూరు జిల్లా బంద్ని అత్యంత శాంతియుతంగా, సామరస్యంగా మేము బంద్ చేస్తూ ఉంటే మా మీద వచ్చి పోలీసులను ప్రయోగించి మమ్మల్ని రోడ్ల మీద ఇడ్చి మమ్మల్ని అరెస్టులు చేసేటటువంటి కార్యక్రమాలకి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. దీన్ని మేము ఏ రకంగా చూడాలి, ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. గంజాయి గ్యాంగులు రెచ్చిపోతూ ఉంటే వాళ్ళకి అడ్డుకట్ట వేయలేకపోతూ ఉన్నారు. డ్రగ్స్ మాఫియాని అరికట్టలేకపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా వ్యవహరిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డ్రగ్స్ మాఫియా, గంజాయి గ్యాంగుల ఆట కట్టించాలి. ఈ డ్రగ్స్ గంజాయిని నివారించేదానికి కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా నెల్లూరులో కన్నబిడ్డలు తీసుకెళ్ళేటప్పుడు ఇప్పుడు దాకా నెల్లూరులో ఎటువంటి హత్య జరగలేదు. ఆ కన్నబిడ్డల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితిగతులు ఏమైనా చెప్పగలుగుతారా? ఈరోజు అత్యంత మానసిక వేదన. అసలు ప్రతి మనిషి అత్యంత హృదయ విదారకంగా ఆ బిడ్డలను చూస్తే 13 సంవత్సరాల పెద్ద కొడుకు, 10 సంవత్సరాల చిన్న కొడుకు స్కూటీ మీద తీసుకెళ్తూ ఉంటే వెనక కత్తులతో, గొడ్డలతో వెంబడించి స్కూటీతో ఢీకొట్టి వాళ్ళు పడిపోతే తన బిడ్డల్ని కాపాడుకునే పనిలో పెంచలై ఉన్నాడు. నా బిడ్డలకి ఏమైపోతుందో అనేటటువంటి ఆవేదనలో, ఆందోళన అతను ఉంటే ఆ బిడ్డల కళ్ళ ఎదుట నరకడం అనేది అత్యంత కిరాతకంగా, సుమారు ఒక 20-30 కోట్లు ఆ గొడ్డలి వేట్లు అసలు ఆ పెంచలయ్యే శరీరాన్ని చూస్తే ఏ మనిషి కూడా అసలు దారుణాతి దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ బిడ్డలు ఈరోజు వణికిపోతూ ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు. ఆ బిడ్డలు ఏ రకమైన తన తండ్రిని కళ్ళ ముందే నరిగితే ఆ బిడ్డల మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది?
ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరిస్తూ ఉంది? ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి మనసు ఎందుకు చెలించడం లేదు? ఇంత భయానిక స్థితిలో కూడా ఇంకా ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు? ప్రజల స్థితి ఏం కావాలని కోరుకుంటున్నారు? స్కూళ్ళల్లోకి, కాలేజీల్లోకి, పసిబిడ్డల చేతుల్లోకి ఈరోజు గంజాయి వెళ్తుంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో అటువంటి భయానిక పరిస్థితులు నెలకొన్నాయి. ఒకటే ధైర్యం ఈ గంజాయి గ్యాంగులకి, మమ్మల్ని ఏదైనా పోలీస్ తీసుకెళ్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి చోటా నాయకుడు లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళకి వెంటనే ఫోన్లు చేయించడం, ఇమీడియట్లీగా చిన్న కేసు కూడా లేకుండా బయటికి రావడం, లేదా డబ్బు లంచాలుగా చూపించి వెంటనే బయటికి రావడం. ఈ ధైర్యం, ఈ భరోసాలతో మునిపెన్నడు నెల్లూరు జిల్లా అంటే సామరస్య వాతావరణానికి, శాంతికి అత్యంత శాంతియుతమైన జిల్లా. ఈ జిల్లాలో ఈ పరిస్థితులు ఎప్పుడూ లేవు, మునిపెన్నడూ లేవు. నెల్లూరు జిల్లా అంటే అత్యంత శాంతియుత వాతావరణం కలిగినటువంటి జిల్లా. ఈ హత్యలేంటి, ఈ గంజాయి గ్యాంగులేంటి, ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. పెంచలయ్య గారు చనిపోయి 3 రోజులు అవుతుంది. పోలీసు వారు ఏమైనా చర్యలు తీసుకున్నారా, లేదా ఈ గంజాయి ఆపేదానికి నిరంతరం కృషి చేస్తారా? ఈ స్ట్రైక్తో మీరేం చెప్పాలనుకుంటున్నారు? పోలీసు వారు కొద్దిమందిని అరెస్టు చేసి ఈ గంజాయి గ్యాంగుల్లో వీళ్ళు ఆ హత్యలో పాల్గొన్నారని చెప్పి రిమాండ్కి పంపించారు. తూతూ మంత్రంగా ఏదో చిన్న మా కానిస్టేబుల్ని కత్తితో నరికాడు, మేము కాళ్ళ మీద కాల్చామనేటటువంటి చెప్పారు. ఇంకా కొంతమందిని పట్టుకోవాలనేటటువంటి చెప్తున్నారు. వాళ్ళు 3 నెలలకో 4 నెలలకో మరలా రిమాండ్ నుంచి బయటకు వస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫైరవీలన్నీ చేస్తారు. డబ్బు, అధికార బలం, వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు ఇవన్నీ ప్రయోగిస్తారు. కానీ ఈరోజు ఇటువంటి ఏ రకమైన సంకేతాలు ప్రజలకు అందించబోతా ఉన్నారు? ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ జిల్లా బంద్ ప్రజల భాగస్వామ్యంతో జరుగుతా ఉంది. స్వచ్ఛందంగా వ్యాపారులు, హోటల్ యజమానులు, విద్యా సంస్థలు, యావత్ ప్రజానీకం ఈ జిల్లా బంద్ జరగాలి. ఈ పరిస్థితి తీవ్రత ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి చాలా స్పష్టంగా మనం ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. అయినా ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని వదిలిపెట్టే సమస్యే లేదు. ఈరోజు పెంచలయ్య సిపిఎం పార్టీ కార్యకర్త, ప్రజా కళాకారుడు తమ ప్రాణత్యాగం, బలిదానంతో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. పెంచలయ్య ప్రాణత్యాగాన్ని, బలిదానాన్ని వృధా కానివ్వము. పెంచలయ్య ఆశయాన్ని అమలు చేసేంత వరకు మేము ఎన్ని బలిదానాలకైనా సిద్ధపడతాం. ఈ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ మాఫియాని అంతమొందించేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.